మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాకినాడ నుంచి జనసేన తరపున పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఉదయ్ శ్రీనివాస్, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎవరు ఈయన అంటే దాదాపుగా చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు. ఒక రకంగా చాలా మందికి సుపరిచితం, చాలా మందికి ఇప్పుడు రాజకీయాల ద్వారా పరిచయం చేసుకోవాల్సిన వ్యక్తి. అలాగే ఈయన గురించి తెలిసిన తర్వాత ఓహో ఈయన అనేంతగా ఆయనకు కొన్ని బిజినెస్లు ఉన్నాయి. అదే టీ టైం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా టీ టైం అనే బిజినెస్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకంటే ఒక సాధారణ టీ స్టాల్ని ఒక రిచెస్ట్ టీ స్టాల్గా మార్చారు టీ టైం అనే బిజినెస్తో. ఎందుకంటే ఒక అద్భుతమైన ఐడియా ఆయన మదిలోకి రావడం. ఆయన దుబాయ్లో ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఒక అద్భుతమైన ఉద్యోగం చేస్తూ ఉన్న వ్యక్తి దాంట్లో సంతృప్తి చెందక ఏదో చెయ్యాలి, ఇంతకు మించి ఏదో సాధించాలి అనే ఉద్దేశంతో ఆయన దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం 3,000 కోట్ల టర్నోవర్తో ఆ బిజినెస్ని రన్ చేస్తున్నారు. సో అటువంటి వ్యక్తికి సీట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంటే ఆయన ఇప్పటికే దాదాపుగా ఒక 20,000 కుటుంబాలకి ఉపాధి అందిస్తున్నారు మొత్తం దేశవ్యాప్తంగా. ఇందులో కూడా సాధికారత అనేది, మహిళా సాధికారత, ఒక 10,000 మంది మహిళలకు కూడా ఆయన ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆయన పేరు చెప్పుకొని ఎంతోమంది ఇప్పుడు జీవిస్తున్నారు. అటువంటి వ్యక్తి ఇంకా సమాజానికి ఏదో సేవ చేయాలి అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం, ఆయన ప్రొఫైల్ మొత్తం చూసిన పవన్ కళ్యాణ్ నిజంగా ఆయన ఆలోచనలు, ఆయన సక్సెస్ఫుల్ హిస్టరీ మొత్తం తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా ఆయన చాలా దగ్గరికి చేర్చుకున్నారు. చాలా రోజుల నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారితో. జనసేన సిద్ధాంతాలు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కూడా చాలా ఇష్టం ఆయనకి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కి. అందుకే ఆయనతో ట్రావెల్ చేయడం, ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచో లేదంటే పార్లమెంటు స్థానం నుంచో బరిలోకి దిగాలి అని అనుకోవడం, ఎట్టకేలకు ఆయనకి కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి అవకాశం కల్పించడం పవన్ కళ్యాణ్ గారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్గా ఆయన ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. కానీ ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడర్ అనిపించుకుంటారా అంటే, గెలవడం ఒకటే కాదు ఇక్కడ కీలకం. ఖచ్చితంగా పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ సమస్యలను కానీ లేదంటే అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ ఇవన్నీ పరిగణలోకి తీసుకోవడంతో పాటు, ఎందుకంటే ఒక పార్లమెంటు అభ్యర్థిగా ఆయన మీద చాలా కీలక బాధ్యతలు కూడా ఉంటాయి. ఇప్పటికే కాకినాడ ప్రాంతం అంటే పోర్టు ఏరియా, ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా జరిగే ఏరియా, చాలా ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా ఉన్న ఏరియా ఆ ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఇంతకు మించిన అభివృద్ధి పదంలో తీసుకెళ్లే ఆలోచనలు ఆయన చేసి ఒక టీ టైం బిజినెస్ని ఎలా అయితే కేవలం టీయే కదా అని అనుకుంటాం, కానీ ఆ టీ అనే దాని మీద కోట్ల రూపాయల టర్నోవర్తో ఆయన బిజినెస్ నడుపుతున్నారు అంటే ఎంతోమందికి, వేల మందికి ఉపాధి కల్పించి 3,000కు పైగా ఫ్రాంచైజీలు ఇచ్చి ఇప్పటికే ఆ బిజినెస్ని దేశవ్యాప్తంగా విస్తరించి సక్సెస్ అయిన ఆ బిజినెస్ మ్యాన్ ఇప్పుడు రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఎంతవరకు నెగ్గుకు రాగలుగుతారు? రాజకీయం అంటే ఎప్పుడు ఒకే కోణం ఉండదు, 2 కోణాలు ఉంటాయి. చీకటి కోణాలు ఉంటాయి, వెలుతురు కోణాలు ఉంటాయి. ఆ రెండింటిలోనూ దూసుకు వెళ్ళి ఆయన నెగ్గుకు రావడం అంటే అడుగున ఏదో విమర్శ ఉంటుంది, అడుగున ఏదో ఒక ఆరోపణ ఉంటుంది. నిన్న మొన్నటి వరకు పట్టించుకొని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ని ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తే ప్రత్యర్థులు ఖచ్చితంగా పట్టించుకుంటారు. ఆయన ఎలా ఎదిగారు, ఎలా ఎదగాల్సి వచ్చింది, ఎదిగే సమయంలో ఆయన ఎటువంటి మెట్లెక్కారు, ఎవరిని తొక్కారు, ఎవరిని పైకి తీసుకొచ్చారు, ఇటువంటి ప్రతి కోణం కూడా కూపిలాగుతారు. వాటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. రాజకీయం, వ్యాపారం ఒకటే అనుకుంటే పొరపాటే. కానీ బిజినెస్సే, రాజకీయం ఒక్కొక్కసారి 2 చేయాల్సి ఉంటుంది రాజకీయంలో. ఇప్పుడు ఆయన అందుకే సిద్ధమవుతున్నారా? నిజంగా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఇప్పుడు సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడర్ అవుతారా? వేచి చూద్దాం.